ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానం దానియేలు 10:18-19. నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభము కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దానియేలు ఆ రోజు భయపడుతుండగా ప్రభు ఆ రోజు గొప్ప వాగ్దానంతో దానియేలును బలపరిచి ముందుకు నడిపించిన మాటని దేవుడు ఈరోజు మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే, నువ్వు బహుప్రియుడు, నీకు కీడేమి జరగదు, మేలే జరుగుతుంది, భయపడకము, నీకు శుభమే కలుగుతుంది అన్నాడు. ఈరోజు కూడా నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవునికి బహుప్రియుడువు, దేవునికి బహు ప్రీతిపాత్రుడు కనుక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు కీడేమి జరగదు. ఖచ్చితంగా దేవుడు నీకు మేలే చేస్తాడు. దేవుడు నీకు మంచి చేస్తాడు. ఏ విషయంలో, ఎవరి విషయంలో, ఏ కార్యంలో, ఏ పనిలో, ఎక్కడ, ఎప్పుడు ఎలాంటి నష్టం వస్తుందని, ఇబ్బంది వస్తుందని, శ్రమపడతానని, శోధించబడతానని దిగులు పడుతున్నావో, భయపడుతున్నావో, ఆందోళన ఉన్నావో, టెన్షన్లో ఉన్నావో, ప్రభువు నీకు సెలవిచ్చిన మాట, నువ్వు బహుప్రియుడు, భయపడకు, నీకు ఖచ్చితంగా శుభమే కలుగుతుంది, అనగా మంచి జరుగుతుంది, మేలే జరుగుతుంది. నువ్వు అనుకున్నట్టు ఏ కీడు, ఏ నష్టం, ఏ ప్రమాదం, ఏ ఇరుకు, ఇబ్బంది జరగదు. ఖచ్చితంగా నీ దేవుడు నీకు మేలు చేస్తున్నాడు. మన దేవుడు నీకు మేలు చేస్తున్నాడు. దానియేలు జీవితంలో ఆ రోజు దేవుడు గొప్ప మేలు చేశాడు, గొప్ప సహాయం చేశాడు. గొప్పగా ఆయన ప్రార్థన ఆలకించి ఆయనకు గొప్ప కార్యాలు జరిగించాడు. ఈరోజు నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకించి, దేని కొరకైతే ప్రార్థిస్తున్నావో, ఎవరి కొరకైతే ప్రార్థిస్తున్నావో, ఏటి కొరకైతే ప్రార్థిస్తున్నావో ఆ విషయాల్లో నీకు జవాబునిచ్చి, ప్రత్యుత్తరం ఇచ్చి, నీ కార్యాలు నెరవేర్చి నిన్ను ఆదుకొని, ఆదరించి, దీవించి, కాపాడగల శక్తి గల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఖచ్చితంగా నీ జీవితంలో కూడా దేవుడు అలా చేయబోతున్నాడు. నువ్వు నమ్మినట్లయితే నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ప్రార్థనలో నమ్మకంగా ముందుకు సాగు. దేవుడు త్వరలోనే నీకు జరిగే శుభాలు ఏంటో, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల విషయంలో, నీ యొక్క పనిబాటల్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో, నీకు సమస్త విషయాల్లో దేవుడు నీకు చేయబోతున్న మేలేమిటో, శుభమేంటో, కార్యాలేంటో నువ్వు త్వరలో చూడబోతున్నావు. దేవుడు నువ్వు అందని కార్యాలు, నువ్వు గ్రహింపలేని విషయాలు, నువ్వు ఎన్నడూ ఆలోచించని విషయాల్ని ప్రభువు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ప్రభువు నీ కొరకు ఆయన సిద్ధపరిచి ఉన్నాడు, వారిని నెరవేర్చబోతున్నాడు. ధైర్యంగా ఉండు, విశ్వాసంతో ముందుకు సాగు. దేవుడు గొప్ప శుభాన్ని, మేలును నీ జీవితంలో జరిగించి నేను వర్ధులు చేసి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. నువ్వు వాగ్దానం చేసినట్టు నిశ్చయంగా నీ ప్రజల పక్షంగా, నీ బిడ్డల పక్షంగా దాన్ని నెరవేర్చి, ఆశీర్వదించి, దీవించి, వర్ధులు చేయమని, గొప్ప మేలుతో, గొప్ప సంతోషంతో, గొప్ప కార్యాలతో నీ ప్రజలను తృప్తిపరిచి, బలపరిచి, వర్ధులు చేసి, మేలుతో నింపమని, దినం పుట్టినరోజు వివాదనం జరుపుకున్న వ్యక్తుల్ని, బిడ్డల్ని, కుటుంబాలని పేరు పేరుని దీవించి, ఆశీర్వదించి, కాపాడి మహిమ పొందమని, గొప్ప శుభాలు, గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదాలు నీ ప్రజలకు, ఈ మాటలు వింటున్న ప్రజలకు మీరు సహాయం చేయమని, ఆశీర్వదించమని, వర్ధులు చేయమని, ఊహించని కార్యాలు, ఆశ్చర్యపోయే కార్యాలు, ఎన్నడూ కూడా ఆలోచించని కార్యాలు మీరు జరిగించబోతున్నందు కొరకు నా ప్రభువా నేను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ, మహింపరుస్తున్నాను. నిశ్చయంగా నీ మాటను నువ్వు నెరవేర్చి నా మహిమ పొందుతావని సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.